జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనకందరికి బాగా తెలుసు 2014లో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినారో మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగే వరకు కూడా దేశంలో ఎక్కడ కూడా ఈ రాడికల్స్ కావచ్చు, లేకపోతే జిహాదీ శక్తులు కావచ్చు, వాళ్ళైతే ఎక్కడున్న వాళ్ళు అక్కడంతా సైలెంట్గా ఉంటా ఉన్నారు చాలా వరకు. అలాగే ఈ చొరబాట్లు కూడా చాలా వరకు తక్కువ ఉంటా ఉన్నాయి. కానీ 2024 సంవత్సరంలో అంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కాస్త ఈ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే మెజారిటీ తగ్గిందో అప్పుడు ఇక్కడున్నటువంటి అంతర్గత శక్తులు, అలాగే బయట మన శత్రు దేశాల్లో ఎవరు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళు కూడా రెచ్చిపోతూ ఉన్నారు. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే భారత్ను ఏదో విధంగా దెబ్బతీయాలా, ఇక్కడ ఉన్నటువంటి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎలాగోలా దెబ్బకొట్టి తమ చేతిలో ఒక ఆట బొమ్మలాగా ఉండే ఒక ప్రభుత్వాన్ని ఇక్కడ స్థాపించాలనేది మన శత్రు దేశాల యొక్క వాళ్ళ ఆలోచన అట్లుంది. ఈ క్రమంలో మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం రెచ్చిపోతూ ఉన్నారు. కానీ వీటికి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అడ్డుకట్ట కూడా పడుతోంది. దానికి సంబంధించిన ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి ఒక అద్భుతమైన న్యూస్తో మీ ముందుకు వచ్చా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు పూర్తిగా వీడియో చూడాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక అసలు విషయానికి వద్దాం. అమేధి కాంగ్రెస్ పార్టీకు ఈ అమేధి ఒక కంచుకోట. కాంగ్రెస్ పార్టీకు మరే నియోజకవర్గంలో లేనంత సంస్థాగత నిర్మాణం అమేధిలో ఉండాలి. దీనికి తోడు అమేధిలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం, అంటే ఎవరు ఈ చదువుకునే వాళ్ళు. కాంగ్రెస్కు ఓటు వేసే ఒక వర్గం వారి సంఖ్య కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం, దానికి తోడు పేదరికం కూడా ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతూ ఉంది. మనకందరికి బాగా తెలుసు ఇలాంటి ఓళ్ళు పూట గడవాలా, వీళ్ళు రాజకీయం నడపాలంటే వీళ్ళకి ఇలాంటి వాళ్ళే కావాలా. ఎందుకంటే వీళ్ళు చెప్పే అబద్ధ ప్రచారాలు, కల్లుబుల్ల కబుర్లు అన్నీ కూడా వినేది ఇలాంటి వాళ్లే. ఈ క్రమంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అమేధిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దానికి తోడు ఉత్తరప్రదేశ్లో ఈ ఇండి కూటమి అధిక స్థానాలను సంపాదించింది. ఎవరికంటే భారతీయ జనతా పార్టీ కంటే. దీంతో ఇక అమేధిలోని కొందరు జిహాదీలకు రెక్కలు వచ్చినట్టయింది. మేము ఏం చేసినా చల్తాది అనే ఆలోచనకి వీళ్ళు వచ్చేసినారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కంటే వాళ్ళకు కొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయి కదా. తమకు ఇక తిరుగులేదని భావించిన ఈ జిహాదీలు అమేధిలో పెద్ద ర్యాలీ జరిపి ఆ ర్యాలీలో వాళ్ళు మాట్లాడతా ఎవరైనా సరే అమేధిలో జీవించాలంటే మీరు ఖచ్చితంగా యా హుస్సేన్ అని చెప్పి తీరాల్సిందేనని చెప్పి హిందువులను బెదిరించే ప్రయత్నం చేసినారు. ఇక్కడ యా హుస్సేన్ అంటే ఇది ఒక ఇస్లామిక్ పద్యం. ఇక ర్యాలీలో రచ్చ వేసినారు. కొంతమంది అయితే మందు దాగి గోల వేసినారు. అది కూడా అమేధి పోలీస్ స్టేషన్కు దగ్గరలోనే ఈ జిహాదీలు ఇలా రెచ్చిపోయి మాట్లాడినారు. అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్న సంగతి వీళ్ళంతా కూడా మర్చిపోయారు. ఈ ర్యాలీకు సంబంధించిన వీడియో ఇక సోషల్ మీడియాలో ఊరిలై కూర్చునింది. దీంతో ఈ విషయం కాస్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు చేరిపోయింది. అంతే, ఇంకా పెద్ద ఎత్తున పోలీసులు అమేధిలో గొడవ చేసినటువంటి ఈ జిహాదీల ఇళ్లను ముట్టడించినారు. ఒకవేళ ఈ జిహాదీలకు సపోర్టుగా పోలీసులపై రాళ్ళు దాడులు చేస్తారేమని చెప్పి అనుమానంతో, ఎందుకంటే వీళ్ళకు ఉన్నది కదా అలవాటు, ఒకటి ఏడు చచ్చి ఉన్నది వీళ్లకు, ఆ అనుమానంతో పెద్ద సంఖ్యలో పోలీసులు ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసినారు. అయితే పోలీసులను చూసి ఈ పోటుగాళ్ళంతా పోయి దాక్కున్నారంట. దాక్కునే వాళ్ళకి ఎందుకురా అన్ని ప్రగల్భాలు, ఎందుకని ప్రగల్భాలు? ఎవరు బ్రతుకోళ్ళు బ్రతికి తప్పాలా ఎవరిని చూసుకొని? అయితే పోలీసులు ఏం చేశారంటే ఇంటింటిని వెతికి హిందువులకు వార్నింగ్ ఇచ్చిన 8 మంది జిహాదీలను ఇళ్లలో నుండి బయటికి ఈడ్చుకొని వచ్చి మరీ అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. ఇక ఈ 8 మంది జిహాదీలపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన అమేధి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ఈ 8 మంది నిందితులపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే వీళ్ళు దారిలోకి వస్తారో అలాంటి యాక్షన్ తీసుకుంటాము, ఇక వీళ్ళు జీవితంలో మళ్ళా అతివాగుడు వాగకుండా చర్యలు తీసుకునే బాధ్యత మాది అని పోలీసులు తెలియజేయడం ఇక్కడ గమనార్హం. అంటే ఇక ఈ 8 మంది జిహాదీలకు మోత మోగినట్టే. అది రే నాయన, ఈ వతల హిందువులేంది పరమత సహనం పాటిస్తున్నారు, అన్ని మతాలు సమానం అంటారు, అందరు దేవుళ్ళు సమానం అంటారు, అట్లే కలిసిమెలిసి జీవించవచ్చు కదా ఈ దేశంలో. అది లేకుండా ఎందుకు ఇంత మతాంకారం? ఎందుకోసము? ఈ దెబ్బల కోసమా, లేకపోతే పోలీసుల చేతుల్లో ఇబ్బంది పడేదానికోసమా? దేనికోసం? మిమ్మల్ని రెచ్చగొట్టే నాయకులేమో బాగానే ఉంటారు, కానీ మధ్యలో నలిగిపోయేది మీలాంటి వాళ్ళ జీవితాలే. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. లేకపోతే ఇదిగో ఈ విధంగా మోతలు మోగుతానే ఉంటాయి. దాంట్లో అయితే డౌటే లే.
ఈ వీడియోపై ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడమే కాకుండా ఎంతమందికి వీలైతే అంతమందికి, ఎన్ని గ్రూపులకు వీలైతే అన్ని గ్రూపులకు మన వీడియోని షేర్ చేయగలరని చెప్పేసి ప్రతి ఒక్కరిని మళ్ళీ కోరుతా ఉన్నా. అలాగే ఎవరైనా కూడా ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళా కోరుతా ఉన్నా. మీరు ఎంతగా ప్రోత్సహిస్తారో న్యూస్ అక్కడ అంత దూకుడుగా పనిచేస్తుందని చెప్పి నేను మాటిస్తా ఉన్నా. జై శ్రీరామ్.